చెప్పండి అన్న. బ్రో మీ పేరు? షేక్ సైదా. ఏం చేస్తుంటారు బ్రో? సోషల్ మీడియా కుక్కని ఉన్నారు. బ్రో మరి ఏంటి మీకు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఎలా జరగబోతుంది అంటారు ఈసారి 2024లో ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. మరి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. ఏ విధంగా? ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ఆయన చేసిన పథకాల గురించి. అంటే పథకాలు అంటే మేము అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చంద్రబాబు చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్నాడు 100 చెప్తుడు, ఆయన ఒకటి కూడా నెరవేర్చడు. చివరి అవకాశం అడుగుతున్నాడు, ఈసారి మంచి చేస్తానంటున్నాడు కదా. ఫస్ట్ చేయమని చెప్పండి, తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం 100 చెబుతుడు. పథకాలన్నీ మన ఇంత ముందులో చెప్పాడు, రైతు రుణమాఫీ అని అది అని చెప్పాడు. ఏమన్నా చేసిండా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తానని తేలేదు, రాజధాని తెస్తానని తేలేదు, రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడు అంటున్నారు కదా. ఎవరు చెప్పారన్న? ప్రతిపక్షాలు వాళ్ళు చెబుతురు, 100 చెబుతురు. పడనోళ్ళు ఒకటి కాదు, 100 చెబుతురు వాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ఎదుర్కొని జగన్ గారు గెలవగలరంటారు? సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చింది. పందులు గుంపులుగా వస్తాయి, అందులో మహామాటమే లేదు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? వాడు ప్యాకేజీడు మొత్తం, ఈ కుంపు మొత్తం పెట్టింది కూడా ప్యాకేజీ పవన్ కళ్యాణ్. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు? వస్తాయన్న ఒక 150 దాకా రావచ్చు. 150 దాకా కంపల్సరీగా 150 పైన వస్తాయి. 160. ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు కంపల్సరీగా ఆయన ఇక్కడే గెలుస్తాడు. బ్రహ్మారెడ్డి పరిస్థితి ఏంటంటే, ఆయన వస్తాడు, అన్న ప్యాకేజీ కోసం వస్తూ ఉంటాడు, పోతా ఉంటాడు ఆయన. పిన్నెల్లి గారు గెలిపైతే ఇక్కడ తథ్యం ఉంటుంది, అందుట్లో మహామాటం లేదు.